వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భద్రాద్రి రామయ్యకు సిరిసిల్ల చేనేత చీర. మిడుతూరు మండలంలో క్లస్టర్ జేహూ బీసీ కార్యక్రమం. కుప్పంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలు. కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం. ఇక వివరాల్లోకి వెళ్తే, వైరా మండలం గుల్లపూడి గ్రామ శివార్లో పులిముట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రాంగణం నందు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకరించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. కైంకర్య ప్రీత్యర్థం కన్యాదానం అహం కరిష్యే. కన్యాదాన సద్గురునార్థం గోదాన భూదాన హిరణ్యసాల గ్రామాది షోడశ సజీర గుడపం అంటే జీలకర్ర కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు మాంగళ్య పూజన కార్యక్రమం మొదలవుతుంది. అందరూ శ్రద్ధగా చూడండి. మాంగళ్య దేవతాయై ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. మాంగళ్య దేవతాయై శ్రీ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. సీతారామ ముందుగా ఎస్ఆర్టీవీ ప్రేక్షకులకు అభిమానులకు ఇంతటి పవిత్రమైన రోజున శ్రీరాముడి అనుగ్రహం కరుణా కటాక్షం ఎల్లవేళలా మీకు మీ కుటుంబంపై ఉండాలని మనసారా కోరుకుంటూ మీకు మరియు మీ యొక్క కుటుంబం సభ్యులందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలంలో శ్రీరామనవమి సందర్భంగా రామాలయాలు కిటకిటలు ఆడినవి. జై శ్రీరామ్. తదంగా ముహూర్త సమయ లగ్నాష్టకాన్ మంగళాష్టకాన్ చూర్ణికాంచ పఠిత్వా జానక్యా కమలామలాంజలి పుఠేయ పద్మరాగాయ.
కర్నూలు నగరంలోని పాత బస్సులోని రాంబోట్ల దేవాలయం నందు శ్రీరామ నవమిని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగిందని రాంబోట్ల దేవాలయ చైర్మన్ నాగ్నూరు దీప్తి, కార్పొరేటర్ నన్నూరు శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ దీప్తి, కార్పొరేటర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ రాష్ట్ర ప్రజలు శ్రీరాముల వారి ఆశీస్సులు ఉండి మన కర్నూలు నగరమే కాదు మన రాష్ట్రంలో వర్షాలు బాగా కురిచి ప్రజలందరికీ మంచి ఆయుర ఆరోగ్యాలు, మరి రైతులకు మరి ఇటువంటి వారికి అంత వర్షాలు కురిచి ధాన్యం బాగా పండాలని వారు కూడా ఆరోగ్యంగా ఉండి మరి సుఖ సంతోషాలుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు శ్రీరాముని కళ్యాణోత్సవం, రాముని సీత కళ్యాణోత్సవం చాలా అంగరంగ వైభవంగా రాంబట్ల గుడిలో జరిగింది. చాలా కాలం అయ్యిందని చాలామంది చెప్తున్నారు. మాకెంతో సంతోషం అయ్యింది. ఎంతో విజయవంతంగా అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించాము. ఇప్పుడు 3000 మందికి కూడా భోజనాలు, ప్రసాదాలు పెడుతున్నాము. తర్వాత సాయంకాలము అందరికీ అమ్మవారు స్వామి యొక్క దర్శన భాగ్యం ఉంటుంది. రేపు వసంతోత్సవము, తర్వాత స్వామివారికి సత్యనారాయణ స్వామి వ్రతము ఉంటుంది. మర్నాడు సాయంకాలము రథోత్సవం ఉంటుంది. అన్ని కార్యక్రమాలకు అందరూ హాజరయ్యి ఈ రాంబట్ల గుడి యొక్క వైభవం పునరుద్ధరించాలనేదే మా ముఖ్య ఉద్దేశం. అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుచున్నాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మన రాంబోట్ల టెంపుల్లో సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఎన్నో ఏళ్ళ తర్వాత చాలా మంది ప్రజలు ఎంతో అంగరంగ వైభవంగా చెప్పినందుకు ఎంతో సంతోషంగా ఉంది. దాదాపుగా 3000 భక్తులు వచ్చి ఈ కళ్యాణాన్ని వీక్షించి అందరూ శ్రీరామునికి పాత్రులు అయ్యారు. అలాగే వారు అన్నప్రసాదాలు స్వీకరించి ఈ గుడికి అలాగే వచ్చి ఎంతో మంది భక్తులు వచ్చిపోయారు. సో ఈ విధంగానే ప్రతి సంవత్సరం కూడా ఇంకా బాగా జరగాలని, ప్రతి భక్తుడు దీనికి తోడ్పాటు చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ సీతారాముల వల్ల ఈ సంవత్సరమున వర్షాలు బాగా కురిసి ప్రజల కష్టాలు లేకుండా అందరికీ సుఖ సంతోషాలు కలిగి ఉండాలని ఆ శ్రీరామచంద్రుడిని కోరుకుంటూ ధన్యవాదాలు. జగిత్యాల జిల్లాలో శ్రీరామనవమి సందర్భంగా అన్ని రామాలయాల్లో అర్చకులు రాముని కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కళ్యాణానికి మహిళలు అధిక సంఖ్యలో వచ్చి వారి కుటుంబ సభ్యులతో, పిల్లలతో కలిసి తమ ఇంట్లో కళ్యాణ వేడుకలుగా భావిస్తూ ఈ కళ్యాణంలో పాల్గొంటున్నారు. రాముడు అందరికీ ఆదర్శమని, రాముడి రాజ్యం రావాలని, ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. చక్కగా ఇప్పుడిప్పుడే విశ్వసేన యొక్క ఆరాధన తరువాత వాసుదేవ పుణ్యాహవాచన కార్యక్రమాన్ని చేసుకుని మనమంతా కూడా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామికి జన్మోత్సవ కార్యక్రమం, వివాహ మహోత్సవ కార్యక్రమం చేస్తూ పుణ్యాహవాచనం ఎందుకు చేసుకోవాలంటే స్థల శుద్ధి కోసం చేసుకునేది పుణ్యాహవాచనం కాబట్టి గోవిందా కార్యక్రమాన్ని చేసుకున్న తర్వాత రక్షాబంధన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి మానవులమైనటువంటి మనము ఆ సీన్లో ఇక్కడ చక్కగా మా రాజేష్ గారు పాపను చూపిస్తున్నారు స్క్రీన్ పైన. ఆ పాప తల్లిని కూడా చూపిస్తుంది. దేశాన్ని కాపాడే, ప్రపంచ దేశాలను కాపాడే రామచంద్ర స్వామికి మానవులమైనటువంటి మనం కంకణం కట్టడం ఏమిటంటే, రామా లోక రక్షకుడైనటువంటి నీకు కంకణం కడుతున్నామయ్యా, మా అందరిని కాపాడే బాధ్యత
బాధ్యత నీదని చెప్పేసి ఆ రామచంద్ర స్వామికి, తర్వాత నాగటి చారు ద్వారా వచ్చినటువంటి సీతామాతకు, జనకుని యొక్క కుమార్తె అయినటువంటి సీతామాతకు కూడా యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శాంతిని సౌఖ్యాన్ని కాపాడడానికి జగన్మాతకు కంకణదాన చేస్తూ ఉన్నారు. మరి ఆ జగన్మాత ఎవరో కాదు, సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపమే ఇక్కడ సీతగా వచ్చింది. దైవం మానుష రూపేణ అవతరించినటువంటి స్వామి రామచంద్ర స్వామి. మరి ఎన్నడూ కూడా రాముడు దేవుడని చెప్పుకోలే, గుర్తుంచుకోండి. నేను మనిషి రూపంలో వచ్చానని చెప్పాడు. అటువంటి రామచంద్ర స్వామిని మరి తప్పకుండా ఆరాధన చేయాలి. అందుకు ఒకసారి గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటూ ఉన్నారు. వారు చక్కగా మరి ఏదైతే ఇప్పుడు ఉన్నారో దానికి రాష్ట్ర నాయకులుగా ఉన్నారు. వారికి ఆ యొక్క స్వామి ఆయురారోగ్యేశ్వరాలు వారిని కోరుకుంటూ తదనంతర కార్యక్రమాన్ని ఘట్టానికి చేరుకున్నాము. పుణ్యవాచనము కంకణ ధారణ అద్యతిథి నవమ్యాం వాసనా వాసరే సౌమ్యవాసరే శుభవాసరే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదితో మమ అనేక జన్మను ఇగ జన్మని ఏతత్ జనపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధికేషు రహసి ప్రకాశే చ అమృత వృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషా దశ పరేషా మద్వంశానా మాతృవంశానా సర్వేషా పితॄణా కుంభీపాక దోహిత ధామాత సంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో ఉత్తీర్య తిలై సూర్యమండల పర్యంతం కృత రాశేర్వర్ష సహస్రావసానే ఏకైక తిలాప కర్షత్వకారేణ సర్వరాశ్య అకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాస సిద్ధ్యర్థం యమశ్చంద్ర మండల పర్యంతం కృతరాశే వర్ష సహస్రావసేన ఏకైక యమాపకర్షేణ క్రమేణ సర్వరాశ్య కర్షిమండల పర్యంతం కృత త్రేతా యుగకాలే కలియుగకాలే బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం గోడో మభీర్ణ చంద్రమండల పర్యంతం గోలోకే నివాస సిద్ధ్యర్థం. చెప్పండమ్మా, అందరు చెప్పండి. త్రిగుణీకృత అగ్నిష్టోమాది రాత్రౌ అశాంత వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్య పద ప్రాప్యర్థో ఆమోద ప్రమోద సమోద వైకుంఠాఖ్య నిరూపక శ్రీ ఇకనోముని కన్యాదానం కల్పోక్త సంపూర్ణ సకల ప్రాప్యర్థం కన్యాదానం అహం కరిష్యే. తిరుపరాగపర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతో వాసిష్ఠమైత్రావరణకౌంటన్యప్రయాసే ప్రవామిద వాసిష్ఠగోత్రోద్భవస్య రఘురమహారాజ కర్మణో నత్రే అజమహారాజ భద్రామి
జనక మహారాజు రామునికి ఒక వాగ్దానం చేయించాడు. ఓ రామచంద్ర, మరి తండ్రిగా ఆయన ఒక బాధ్యత ఉందయ్యా అని చెప్పాడు. ఏమిటో తెలుసా? ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్య నాతి చరామని చెప్పాడట. ఎందుకో తెలుసా? ఓ రామచంద్ర, ధర్మ విషయంలో కానీ ఆర్థిక పరమైనటువంటి దక్షిణ పాదో వగుడేయం జాతో పుణ్యం వర్ధత అతశాంతిరస్తో పుష్టిరస్తో 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 అనిష్టమస్తో ఆయుష్మస్తో ఆరోగ్యమస్తో ఓం ప్రజాపతి శ్రీయం యశాముష్టయోర్గామస్తో కామస్యాముక్తిమానందో తస్యాకే బాలేమా మోద ప్రమోదానందః ముష్కయోర్నిహితం సమా సత్యేనగామృతాని దక్షిణానాం ప్రతిగృహే మంత్రస్యంతమాగోలి వాచస్సత్యవసీమహే పశూనాగం రూపమన్యస్య యశ్రీయతామహే యథాపాకస్తత్ప్రియా ఏవం పకస్య దుఃఖాని యజ్ఞస్య నామప్రియా దామిత్యగ్నిర్భవతి తదేవాని రమతే ఆహమందే సత్యరితమాః ఆదిత్య సత్యమోదహే ఆపస్సత్యత్వానో యశో యజ్ఞస్య దక్షిణా మరి మొట్టమొదలు సీతామాత రామచంద్ర స్వామి ప్రజామే రామ సముద్రం పోసుకున్నారు. ఏంటో తెలుసా? ప్రజల యొక్క సంతానం తీరుగాక అందరికీ సంతానం కలుగుగాక అని మొదటి మంత్రం. సోమం పిబతవృత్రః సోమందనస్య సోమినో మత్యందనాతు సోమిని నత్రోతో నతమాచర్యం నలోకో నాస్మామి. ఒక్కసారి అందరూ నమస్కారం చేయండి. చెప్పేదనండి, ఆ స్వామి అమ్మవారి యొక్క కంఠభాగంలో ధరించబోయే సౌభాగ్యాభరణం పేరు మంగళసూత్రం. అందరు కూడా చెప్పండి. యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ మంగళసూత్రాన్ని చూసి నమస్కారం చేసి మాతలు మీ మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకోండి. చెప్పండి. కామేశ భక్త మాంగళ్య సూత్ర శోభిత కంధర ఓం మాంగళ్యం ఓం మనో యుగం శ్రీ జాతవే రోగావశం గోవింద నమస్కారం చేసుకోండి. ఒకసారి దూరం ఉన్న వాళ్ళు కూడా చూడండి. మంగళసూత్రాన్ని సౌభాగ్యాభరణం అంటూ ఉన్నారు, కానీ టీవీ సీరియళ్లతోటి మంగళసూత్రాన్ని చల్లగా కాపాడుకుంటామా అంటే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టామని చెప్తూ ఉన్నారు. అది కాదు. మంగళసూత్రాన్ని చల్లగా కాపాడుకోవాలంటే భర్తను చల్లగా చూసుకోవడమే. ఎందుకంటే కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అని చెప్పేసి ఆదిశంకరాచార్య వారు చెప్పారు. అటువంటి మరి ఆ మంగళసూత్రాన్ని ప్రతిరోజు ఉదయం మాతలంతా స్నానం చేసి తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండల కేంద్రం సిపిఐ-సిపిఎల్ పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర కమిటీ సభ్యుడు మరియు తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పల్వేల వీరబాబు మీడియా సమావేశంలో తెలియజేస్తూ నోటుతో ఓటును అమ్ముకోవద్దని, ప్రజల కోసమే పనిచేసే నాయకుడిని 2024 ఎన్నికల్లో ఎన్నుకోవాలని పల్వేల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 5 సంవత్సరాలకు ఒకసారి మనకు కనబడే నాయకుడిని నమ్మవద్దని వీరబాబు అన్నారు. నా పేరు పల్వేల వీరబాబు. నేను సిపిఐఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిని మరియు తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిని. రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు
శ్రీరామనవమి ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. ఈరోజు అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ రాబోయే ఎలక్షన్లో ఎటువంటి గొడవలు జరగకుండా, ప్రజలకు ఎవరికి ఎటువంటి హాని కలగకుండా ఉండాలని నేను దేవుణ్ణి ప్రార్థించుకోవడం జరిగింది. అలాగే ఈ రాబోయే ఎలక్షన్లో ప్రజలు నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను. అనేక రాజకీయ పార్టీలు చూసాం, అనేక ఎలక్షన్లు చూసాం. ఈ ఎలక్షన్ వచ్చేటప్పటికి రాజకీయ నాయకులు ఏదైతే ఉందో ఒక వ్యవసాయం చేస్తూ ఉంటారు. వ్యవసాయం అంటే రైతు వరి చేనో, చెరుకు తోటో, పత్తి చేనో, మినప చేనో పండిస్తాడు. కానీ రాజకీయ నాయకులు ఓటనే వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ఓటనే వ్యవసాయం 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఏలో ఒక రైతు 4 నెలలు కష్టపడితే, ప్రతి సంవత్సరం 4 నెలలు రైతు కష్టపడితే పంట చేతికి వస్తుంది. వీళ్ళు 5 సంవత్సరాలకు ఒకసారి 2 నెలలు కష్టపడతారు. వీళ్ళకి 5 సంవత్సరాల పంట చేతికి వస్తుంది. ఇది వాటర్లు అందరూ కూడా గమనించుకోవాలని నేను వాటర్లు మనవి చేసుకుంటూ ఉన్నాను. ఈ 2 నెలలు వీళ్ళ పడరాని పాటలు ఉండవు, వీళ్ళది ఎక్కడ కొంప ఉండదు, తిరగని ఇల్లు ఉండదు, ఊరు ఉండదు. వీళ్ళ తిరిగి కష్టపడి వీళ్ళ డబ్బు ఖర్చు పెట్టి వాటర్ని, డబ్బు వేయడం వాటర్ని భయపెట్టి ఓటేయించుకుని గద్దెనెక్కిన తర్వాత ఎవరిని పట్టించుకోరు. ఇంకో విషయం ఏంటంటే, ఎమ్మెల్యే గారితో ఎవరైతే అనుచరులు ఉంటారో, గెలిచిన ఎమ్మెల్యే గారు మనం పలకరించుకుందాం, మన సమస్యలు చెప్పుకుందామని మధ్యతరగతి ఫ్యామిలీ కానీ, బాగా లేనంటి ఫ్యామిలీ కానీ ఇల్లు అడగటానికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు వాళ్ళ లీడర్ల మధ్య ఉండిపోతాడు. వాళ్ళ లీడర్ల గుడ్డ చుట్టూ మనం ఉంటాం. కనీసం ఎమ్మెల్యే గారు సమస్య చెప్పుకుందామని వాళ్ళు లెటర్ పెట్టుకుని మధ్యానికి వెళ్ళేటప్పటికి మనల్ని గెంటెత్తా ఉంటారు. ఎందుకు గెంటెత్తారంటే, ఈ ఓటుకి ఇచ్చే డబ్బులు మనం తీసుకుంటాం కాబట్టి మనల్ని గెంటెత్తారు వాళ్ళు. ఈ ఎలక్షన్కి అయ్యే ఖర్చు 5 సంవత్సరాలకు ఒకసారి ఖర్చు పెట్టి, ఈ 5 సంవత్సరాలు రూపాయికి 10 రూపాయలు చెప్పులు సంపాదించుకుంటే కానీ ఆ ఎమ్మెల్యే నిద్రవాడు. కూడా కష్టపడి తిరగవని ఆ అనుచరులు సంపాదించుకుంటే కానీ వాళ్ళు నిద్రవారు. దీని మీదే సామాన్యుల సమస్యలన్నీ కూడా పరిష్కారం అవ్వకుండా పెండింగ్లు ఉండిపోతూ ఉంటాయి. మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని వస్తారు. మళ్ళీ మామూలుగా మోసం చేసి ఓటేయించుకుని పోతారు. మా సిపిఎంఎల్ పార్టీ నుంచి ఏ రాజకీయ పార్టీ వచ్చి పోయినా, ఎవరు ఏ పని చేయకపోయినా సంఘం ద్వారాగా సెంటర్లో ధర్నాలు చేసి, రాస్తారోకోలు చేసి, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్లు పెట్టి భయపెట్టో, బతిమాలో ఏదో రకంగా మన పేదవాళ్ళ సమస్యలు తీర్చే పార్టీ సిపిఎంఎల్ పార్టీ. ఈ సిపిఎంఎల్ పార్టీ తరపు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నేను రాజానగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను. మీరు డబ్బులు తీసుకోకుండా ఎవరైతే మీరు నిజాయితీగా ఓటేసారో, ఏ ఎమ్మెల్యే అయితే నెగ్గితే ఆ ఎమ్మెల్యేని మీరు మీ సమస్య తీర్చకపోతే ఇంటికాడైనా, సెంటర్లో అయినా, మన ఈదులోకి తిరగడానికి వచ్చినప్పుడైనా సరే మనం కాలు కట్టుకుని అడిగి పని చేయించుకునే హక్కు మనకుంటుంది. నేను అందులో భాగంగానే నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను. మీరు నాకు ఓటేసినట్లయితే మీరు కూడా మీ సమస్య పరిష్కారం అవ్వకపోయినప్పుడు నన్నైనా సరే కాలు కట్టుకుని సెంటర్లో ఆపి అడగొచ్చని నేను పబ్లిక్గా, మీడియా పూర్వకంగా మీ అందరికీ కూడా ప్రమాణకం చేస్తా ఉన్నాను. మీకు ఇష్టమైతే మీ మనసుకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకుని, అందులో మీ మనసులో నేను కూడా ఉంటే నాకు ఓటేస్తారని, నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని ఈ ఓటర్లందరినీ కూడా మనం చేసుకుంటా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.